ఒక చిన్న ఊరిలో ఒక తెలివైన, ఆతృత గల అబ్బాయి ఉండేవాడు. ఎప్పుడూ పెద్దవాడవ్వాలని, త్వరగా విజయం సాధించాలి, అందరికన్నా ముందు ఉండాలి అని తన తపన. కానీ అతనికి ఒక సమస్య ఉండేది. ఏ పని అయినా మొదలుపెడతాడు, కానీ మధ్యలో వదిలేస్తాడు. ఒకరోజు పుస్తకం చదవడం మొదలుపెడతాడు. 2 రోజులు విసుగొచ్చి వదిలేస్తాడు. ఒకరోజు వ్యాయామం మొదలుపెడతాడు. మూడో రోజు మానేస్తాడు. ఇలాగే ప్రతి పని మధ్యలో వదిలేస్తూ అసహనంతో జీవించేవాడు. ఆ అబ్బాయి ఊరిలో ఉన్న బామ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ బామ్మను అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే ఆమె మాటల్లో జ్ఞానం, జీవన రహస్యాలు ఉండేవి. ఆ అబ్బాయి బామ్మని అడిగాడు, బామ్మా, నేను ఎందుకిలా అసహనంగా ఉన్నాను? ఎందుకు ఏ పని పూర్తిగా చేయలేకపోతున్నాను అని అడిగాడు. బామ్మ అతని కూర్చోబెట్టి ఒక గంభీరమైన నవ్వుతో ఇలా మొదలుపెట్టింది. రా బిడ్డా, అంది బామ్మ. ఒక చిన్న గింజ నీళ్ళలో వేస్తే అది వెంటనే చెట్టవుతుందా? లేదు కదా. ప్రతిరోజు నీరు పోసి సూర్యరశ్మి తాకి కాలక్రమేణా మాత్రమే అది పెద్ద చెట్టవుతుంది. ఇది కన్సిస్టెన్సీ శక్తి. అదే సూత్రం నీ జీవితానికి కూడా వర్తిస్తుంది. నీకు నాలెడ్జ్ కావాలంటే ప్రతిరోజు కొంచెం కొంచెం చదవాలి. నీకు శక్తి కావాలంటే ప్రతిరోజు శరీరాన్ని కదలాలి. కానీ నువ్వు చేస్తున్నది ఏమిటంటే మొదలు పెడతావు, కానీ పట్టుదల లేక వదిలేస్తావు. అందుకే ఫలితం రావడం లేదు. అబ్బాయి ఆలోచిస్తూ బామ్మ మాటల్లోని నిజాన్ని గ్రహిస్తాడు. కానీ ఇంకా సందేహంతో అడిగాడు, అయితే బామ్మ, కన్సిస్టెన్సీ అంటే కష్టమే కదా, ప్రతిరోజు చేయడం అంటే విసుగు రాకపోతుందా అని అడిగాడు. బామ్మ మళ్ళీ చిరునవ్వుతో అతనిని చూసి ఒక కథ చెబుతామని నిర్ణయించుకుంది. బామ్మ ఇలా మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కానీ ఒక మంచి గుణం ఉండేది. ఏ పని మొదలుపెట్టినా ఎప్పుడూ ఆపకుండా చేస్తాడు. ఒకరోజు అతను తన పొలంలో ఒక చిన్న గింజను నాటాడు. ఆ గింజను నాటిన రోజు ఎలాంటి మార్పు కనిపించలేదు. రెండో రోజు కూడా ఏమీ జరగలేదు. వారం రోజుల తర్వాత కూడా గింజ కదల్లేదు. కానీ ఆ రైతు మాత్రం ప్రతిరోజు నీళ్లు పోసి ఆ గింజను జాగ్రత్తగా కాపాడుతూనే ఉన్నాడు. గ్రామంలో వాళ్ళు నవ్వారు. అరే, ఇంత చిన్న గింజ కోసం ఇంత శ్రమ, ఏమీ రావడం లేదు కదా అని. కానీ రైతు నవ్వుతూ అన్నాడు, ఒకరోజు ఇది చెట్టు అవుతుంది, అప్పటికి మీరే చూడండి అని. నిజంగానే నెలల తర్వాత ఆ గింజ చిన్న మొక్కగా బయటికి వచ్చింది. సంవత్సరాల తర్వాత అది పెద్ద చెట్టు అయ్యి అందరికీ పండ్లునిచ్చింది. ఈ కథలో ఉన్న రహస్యం కన్సిస్టెన్సీ. రైతు ప్రతిరోజు అదే పని చేయకపోతే ఆ గింజ చెట్టేది కాదు అని. ఆ అబ్బాయి ఆసక్తిగా విన్నాడు. కానీ ఇంకా ఆలోచనలో పడిపోయాడు. బామ్మ, నువ్వు చెప్పేది నిజమేనని అనిపిస్తోంది. కానీ నాకు ఒక సమస్య ఉంది. నేను మొదలు పెడతాను, కానీ 2 రోజులు లేదా 3 రోజులకే విసుగొస్తుంది. అలాంటప్పుడు ఎలా కొనసాగించాలి అని అడిగాడు. బామ్మ మెల్లగా నవ్వింది. రా బిడ్డ, కన్సిస్టెన్సీ అనేది ఒక్కసారిగా పుట్టే అలవాటు కాదు. అది ఒక చిన్న చిన్న అడుగుల ప్రక్రియ. ఉదాహరణకి, నువ్వు పుస్తకం చదవాలని అనుకుంటే ఒక రోజులో 50 పేజీలు చదవాలని లక్ష్యం పెట్టుకోవద్దు. ప్రతిరోజు కేవలం 5 పేజీలు చదువు. అలవాటు క్రమంగా పెరుగుతుంది. అంతేకాదు, కన్సిస్టెన్సీ అనేది బోరింగ్ అనిపించేది కాదు. అది డిసిప్లైన్. అది నీ జీవితానికి శక్తి. నువ్వు దీపం వెలిగించడాన్ని చూడలేదా? ప్రతిరోజు ఒక చిన్న దీపం వెలిగిస్తే అది నీ ఇంటికి వెలుగు, మనసుకు శాంతినిస్తుంది. ఇదే కన్సిస్టెన్సీ శక్తి. అబ్బాయి బామ్మ మాటలు వింటూ తల ఊపాడు. కానీ మళ్ళీ అడిగాడు, బామ్మ, కన్సిస్టెన్సీ వల్ల ఎలాంటి మార్పు వస్తుందో నిజంగా అనుభవించగలమా అని. బామ్మ తన చేతిలో ఉన్న కర్రను నేలపై గీయడం మొదలుపెట్టింది. చూడు బిడ్డా, అంది. ఒక రాయి మీద నీరు చినుకులా పడుతూ ఉంటే మొదటి రోజు ఏమీ జరగదు. రెండో రోజు కూడా రాయి అదే ఉంటుంది. కానీ ఆ కన్సిస్టెన్సీ వల్ల సంవత్సరాల తరబడి ఆ నీటి చినుకులు ఒక రంధ్రం చేస్తాయి. నీరు ఎంత చిన్నదైనా, రాయి ఎంత గట్టిదైనా
కన్సిస్టెన్సీ శక్తి దానిని మార్చేస్తుంది. అదే మన జీవితానికి వర్తిస్తుంది. నువ్వు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నావు అనుకో, ఒక రోజులో సాధించలేవు. కానీ కన్సిస్టెన్సీ వలన నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేస్తావు. అబ్బాయి కళ్ళల్లో వెలుగు మెరిపించింది. కానీ ఇంకా ఒక సందేహం. బామ్మ, నేను ఎప్పుడూ పెద్ద అచీవ్మెంట్స్ గురించే ఆలోచిస్తుంటాను. చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలని అనిపించదు. అలా చేస్తే నెమ్మదిగా జరుగుతున్నట్టే కదా అని అడిగాడు. బామ్మ నవ్వుతూ చెప్పింది, బిడ్డ, కన్సిస్టెన్సీ అనేది స్లో కాదు, అది ష్యూర్. నువ్వు ఒక్కొక్క అడుగు వేస్తే అది చిన్నదిగా అనిపిస్తుంది. కానీ కొన్ని నెలలకి వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడికి వచ్చావో తెలుస్తుంది. పక్షి ఒక్కసారి చెట్టెక్కదు. ఒక్కో కొమ్మపై మీదికి దూకుతూ మెల్లగా పైకి చేరుతుంది. అలాగే కన్సిస్టెన్సీ అనేది చిన్న చిన్న విజయాల రూపంలో నీకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. బామ్మ మాటలు వింటూ అబ్బాయి ఆలోచనలో పడిపోయాడు. అంటే బామ్మ, నేను ఏ పని మొదలుపెట్టినా దాన్ని చిన్న స్మాల్ స్టెప్స్గా కన్సిస్టెన్సీతో కొనసాగిస్తే పెద్ద గోల్ కూడా సాధ్యమేనా అని అడిగాడు. బామ్మ గంభీరంగా తల ఊపింది. అవును బిడ్డ, కన్సిస్టెన్సీ అనేది ఒక మ్యాజిక్ కీ లాంటిది. దాని వలన నువ్వు డిసిప్లైన్ నేర్చుకుంటావు. నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీ జీవితంలో నువ్వే కంట్రోల్ తెచ్చుకుంటావు. కన్సిస్టెన్సీ లేని మనిషి ఎప్పుడు ఒకే చోట నిలబడి ఉంటాడు. కానీ కన్సిస్టెన్సీతో ఉన్న మనిషి నెమ్మదిగా అయినా ముందుకు కదులుతూనే ఉంటాడు అని చెప్పింది. ఆ మాటలు విని అబ్బాయి మంత్రముగ్ధుడవుతాడు. కానీ మళ్ళీ ఒక ప్రాక్టికల్ డౌట్ వేశాడు. బామ్మ, కానీ మనకు ఫెయిల్యూర్స్ వస్తాయి కదా, మనం అప్పుడు కన్సిస్టెన్సీగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఫలితం రావడం ఆలస్యం అవుతుంది. అప్పుడే విసిగి మానేస్తాం. బామ్మ నెమ్మదిగా నవ్వింది. రా బిడ్డ, ఫెయిల్యూర్స్ అనేవి కన్సిస్టెన్సీకి పరీక్షలు. నిజానికి ఫెయిల్యూర్స్ వల్లనే కన్సిస్టెన్సీ శక్తి బయటపడుతుంది. ఒక చిన్న పిల్ల నడవడం నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోతుంది? 100 సార్లు పడిపోయినా కన్సిస్టెన్సీ వల్లనే చివరికి నిలబడుతుంది. అలాగే మన జీవితంలో ఫెయిల్యూర్స్ కన్సిస్టెన్సీని మరింత బలంగా చేస్తాయి. ప్రతిసారి పడిపోయి లేచి నిలబడినప్పుడు కన్సిస్టెన్సీ నీకు క్యారెక్టర్ ఇస్తుంది అని చెప్పింది. అబ్బాయి బామ్మ మాటల్లోని అర్థాన్ని గ్రహిస్తాడు. అంటే బామ్మ, ఫెయిల్యూర్స్ వచ్చిన కన్సిస్టెన్సీ మానకూడదన్నమాట కదా? బామ్మ సీరియస్గా తల ఊపింది. అవును బిడ్డ, నిజమైన కన్సిస్టెన్సీ అంటే అదే. వర్షం పడినా, ఎండ మండినా నువ్వు ప్రతిరోజు నీ పని చేస్తూ ఉండాలి. ఉదాహరణకి, ఒక విద్యార్థి పరీక్షల కోసం చదువుతున్నాడు అనుకో. ఒకరోజు చదివి 3 రోజులు మానేస్తే అతను ఎప్పటికీ విజయం సాధించలేడు. కానీ ప్రతిరోజు 1 గంట చదివిన కన్సిస్టెన్సీ వలన జ్ఞానం గట్టిగా మెదడులో నాటుకుపోతుంది. గుర్తుంచుకో, కన్సిస్టెన్సీ అనేది చిన్న చిన్న దినచర్యల ద్వారా పెద్ద భవిష్యత్తు నిర్మించే శక్తి. ఆ అబ్బాయి చివరిగా తల వంచి బామ్మను చూశాడు. బామ్మ, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నిన్ను విన్న తర్వాత నేను ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చదువుతాను, కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తాను. కన్సిస్టెన్సీతో నేనే నా లైఫ్ని మార్చేస్తాను. ఇది నిజంగా పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. బామ్మ సంతోషంగా నవ్వింది. సరే బిడ్డ, ఇప్పుడు నీ జర్నీ మొదలుపెట్టు. కష్టమని అనిపించినా, విసుగు వచ్చినా కన్సిస్టెన్సీ వదలకూడదు. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క డే నీ ఫ్యూచర్ని బ్రైట్ చేస్తుంది. నువ్వు డిసిప్లైన్డ్, పేషెన్స్, డిటర్మైన్డ్గా ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యమే. రిమెంబర్, కన్సిస్టెన్సీ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ డ్రీమ్స్ అండ్ రియాలిటీ. అబ్బాయి బామ్మ మాటలను గట్టిగా హృదయానికి మేళవిస్తూ ప్రతిరోజు కన్సిస్టెన్సీతో జీవించడానికి నిర్ణయించుకున్నాడు.